బౌసాపేట మరి ఎస్టీ నాయకులు ప్రకాష్ నాయక్ ఉన్నాడు మన దగ్గర. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి కొన్ని చట్టాల పట్ల కొంత అవగాహన తను చెప్పాలనే అభిప్రాయంతో ఒకసారి ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ నాయక్, మీ విలేజ్ ఇక్కడ? నమస్కారం అండి. మాది బౌసాపేట విలేజ్ అండి, కొండ్రపేట మండలం, సిరిసిల్ల జిల్లా. ఏం లేదండి, ఇవాళ చదువుతున్నటువంటి పిల్లల వల్ల వాళ్ళు 10th ఇంటర్లోనే ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో ప్రతి ఏ గ్రామాలు వేసినా ఇప్పుడు మా ప్రాంతంలో చూసినా కానీ పిల్లలు చదువుతున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ 10th ఇంటర్లోనే ఆగిపోవడం జరుగుతుంది. ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉంది. ఏంటంటే అంత ఆగమాగంలో ఉన్నారు, మనిషి లేకుండా ఊరుకులాట అయిపోయారు. ఈ పరిస్థితిలో ఎవరికి లేకుండా వాళ్ళ తల్లిదండ్రుల భావాల వల్లనే పిల్లలు తయారవుతారు. ఓకే సార్, ఇప్పుడు అది మీరు ఇప్పుడున్న సబ్జెక్టులు ఎన్ని? ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉంటాయండి. 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులు కాకుండా దానిలో మీరు ఏమైనా కొత్తది ఏమైనా చేయాలని మీ అభిప్రాయం ఉందా? విషయం లేదు. ఇప్పుడు 8th క్లాస్ నుంచి పిల్లలకు చట్ట సబ్జెక్టు అనేది ఏర్పాటు చేయాలండి. ఈ చట్ట సబ్జెక్ట్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో ఈ పిల్లలు 10th ఇంటర్లో వాళ్ళకు ఒక 5 సంవత్సరాల్లో అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఇంకా ముందుకోవాలనే భావన వస్తుంది. పిల్లలు ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంది, లేకుండా చదువు పరంగా ముందుకు వస్తారు. అలా డిగ్రీ కనుక దాదాపు 7-8 సంవత్సరాల వాళ్ళు కంప్లీట్ ఏ సబ్జెక్ట్ అయినా పోనండి. ఏ సబ్జెక్టు పోయినప్పటికీ చట్ట సబ్జెక్టు అయితే ఉంటే దానివల్ల రాను అనేక ప్రమాదాలు ఉన్నాయండి. 5-10 సంవత్సరాలు అనేక ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసండి, దాదాపు 2020 నుంచి కరోనా బ్లాక్ ఫంగస్ వల్ల అనేక ప్రాణాలు పోయినాయి. అప్పటి నుంచి జనం అంతా ఆగమైపోయి మనిషి లేకుండా అయిపోయిన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. కనుక దీన్ని ప్రభుత్వం పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఇవాళ అన్ని ఏ పార్టీ ఉన్నప్పటికీ అన్ని పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి దీనిపైన విచారించి, అంటే చర్చ జరిపి చట్టం అనేటువంటి దాన్ని 6 సబ్జెక్టులతో పాటు చేయాలని మీ ఆలోచన. పిల్లలకి ఇది అందజేయాలని మీ కోరిక. మంచి సబ్జెక్టే ఇది, మాత్రం తప్పకుండా పిల్లల్లో రావాలని మీ అభిప్రాయం. దీనివల్లనే అన్ని రకాల తెలియకని ఈ జనాలంతా తెలియకని ప్రాబ్లమ్స్ అవుతున్నది. ఇవాళ ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇవాళ డాక్టర్ వ్యవస్థ కావచ్చు, కోర్టు ఎవరిని కావచ్చు, ప్రతిదీ చట్టంలో ఉంటుంది. చట్ట అవగాహన లేకని ఈ ప్రమాదాలు చట్టంలో మీరు చెప్తున్నటువంటి సబ్జెక్టు అదంతా ఉంటది కాబట్టి పిల్లలు రెగ్యులేషన్ వ్యవస్థ పోయిందండి. రూల్స్ రెగ్యులేషన్ పిల్లలు కొంత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు తప్పకుండా చేర్చాలని మీ అభిప్రాయం. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రకాష్ నాయక్, మీ కెమెరామెన్ నేదూరి నరసయ్య, చట్టం న్యూస్.